వెల్కమ్ టు టీసెట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగమైనటువంటి బ్రిక్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో దీనిలో మనం ప్రధానంగా ఫోకస్ చేసేటువంటి అంశాలు చూస్తే బ్రిక్స్ అనేటువంటి కూటమి ఎందుకు ఏర్పడింది, ముందుగా ఈ బ్రిక్స్ అనేటువంటి కూటమి ఏర్పాటు అయ్యేటప్పుడు ఫౌండింగ్గా ఉన్నటువంటి దేశాలు ఏమేమి ఉన్నాయి, సో మరి దీనిలో భారతదేశం ఉందా, ఉంటే భారతదేశం యొక్క పాత్ర ఏ విధంగా బ్రిక్స్లో ఉంది, అదేవిధంగా రీసెంట్గా బ్రిక్స్ సమావేశాలు ఎక్కడ జరుగుతూ ఉన్నాయి, ఈ జరిగేటువంటి బ్రిక్స్ సమావేశంలో భారతదేశం పాల్గొంటూ ఉందా, భారతదేశం యొక్క ప్రపోజల్స్ ఏం పెడుతూ ఉంది బ్రిక్స్ సమావేశంలో, దానితో పాటు బ్రిక్స్ దేశాలు ఏవైతే కలిసి ఉన్నాయో, ఏవైతే ఒక కూటమి ఉందో ఈ దేశాలని డెవలప్ చేయడానికి ఏదైనా ఒక బ్యాంక్ లాంటిది ఏర్పాటు చేసి ఉన్నాయా అనేటువంటి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. లెట్ us స్టార్ట్. సో చూద్దాం. సో బ్రిక్స్ చూసుకున్నట్లయితే పేరులోనే ఉంది బ్రిక్స్. సో BRICS అండి. సో ముందుగా మనం ఈ నేమ్ని డీకోడ్ చేద్దాం. సో బ్రిక్స్లో ఉన్నటువంటి నేమ్ని డీకోడ్ చేద్దాం. సో బ్రిక్స్లో B అంటే బ్రెజిల్, R అంటే రష్యా, I అంటే ఇండియా, C అంటే చైనా, S అంటే సౌత్ ఆఫ్రికా అండి. S అంటే సౌత్ ఆఫ్రికా దేశాలు. సో ఇక్కడ బ్రెజిల్ అనేటువంటి దేశము ఒక ఖండాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంది. అది ఏ ఖండము అంటే సౌత్ అమెరికా అనేటువంటి ఒక ఖండం నుండి. సో సౌత్ అమెరికా అనేటువంటి, దక్షిణ అమెరికా అనేటువంటి ఒక ఖండాన్ని, ఒక కాంటినెంట్ని నుంచి రిప్రజెంటేషన్ ఇస్తూ ఉంది. రష్యా అనేటువంటి దేశము ఇది యూరోప్, అదేవిధంగా ఏషియా నుంచి, యూరోప్ అదేవిధంగా ఏషియా, ఐరోపా ఖండం అదేవిధంగా ఈ ఆసియా ఖండం నుంచి రష్యా అనేటువంటిది రిప్రజెంటేషన్ ఇస్తూ ఉంది. మీకు సందేహం రావచ్చు, సార్ ఎందుకు రష్యా అనేటువంటిది రెండు ఖండాల నుంచి రిప్రజెంటేషన్ అన్నారు అని. కారణం ఏంటి అంటే ఈ రష్యా అనేటువంటి దేశము ఒక పక్క యూరోప్లో విస్తరించి ఉంది, అదేవిధంగా ఆసియా ఖండంలో కూడా యూరోప్ అనేటువంటి దేశం విస్తరించి ఉంది. కాబట్టి రెండు ఖండాలని రిప్రజెంట్ చేస్తూ ఉన్నది. ఇక దాని తర్వాత ఇండియా మనం చూసుకున్నట్లయితే ఇండియా వచ్చేసి ఆసియాలో భాగమైనటువంటి దేశం. సో ఆసియా నుంచి రిప్రజెంటేషన్గా ఉంది. ఇంకొక దేశం ఉంది ఆసియా ఖండం నుంచే, ఆ దేశమే చైనా అనేటువంటి ఒక దేశం అండి. ఇక దాని తర్వాత ఆఫ్రికా ఖండం నుంచి, ఆఫ్రికా నుంచి చూసుకున్నట్లయితే సౌత్ ఆఫ్రికా అనేటువంటి దేశం ఆఫ్రికా ఖండం నుంచి ప్రాతినిధ్యం వహించడం జరుగుతూ ఉంది. సో ఈ దేశాలన్నీ కలిసి కూటమిగా బ్రిక్స్ అనేటువంటి ఒక కూటమిగా ఏర్పాటు అవ్వడం జరిగింది. సో దీని యొక్క పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, మరి బ్రిక్స్లో బ్రిక్ అనేటువంటి పదాన్ని ఎవరు సజెస్ట్ చేశారు, ఏ సంవత్సరంలో సజెస్ట్ చేశారు అనేటువంటి అంశాలన్నీ కూడా మనము ఇక్కడ డిస్కషన్ చేద్దాము అండి. సో ఇక్కడ బ్రిక్స్లో BRIC అని మనం ఇప్పుడు పిలుస్తూ ఉన్నాం. దీనికంటే ముందుగా అసలు పదము అనేటువంటిది ఏర్పడింది BRIC అనేటువంటి పదం. బ్రిక్ అనేటువంటి ఒక పదం, BRIC అనేటువంటి పదము ఏర్పాటు అవ్వడం జరిగింది ముందుగా. సో ఈ వర్డ్ని, ఈ యొక్క పదం ఏదైతే ఉందో, బ్రిక్ అనేటువంటి వర్డ్ ఏదైతే ఉందో, సో దీనిని 2001లో ఒక వ్యక్తి సజెస్ట్ చేశారు. ఆయన పేరే జిమ్ ఓ నీల్ అనేటువంటి ఆయన. సో జిమ్ ఓ నీల్ అనేటువంటి ఒక ఆర్థికవేత్త, ఓకేనా. సో ఒక ఆర్థికవేత్త సజెస్ట్ చేయడం జరిగింది ఈ యొక్క పదాన్ని. సో జిమ్ ఓ నీల్ అనేటువంటి వ్యక్తి, ఆయన ఈ అమెరికాకు చెందినటువంటి గోల్డ్మ్యాన్ సాక్స్ అనేటువంటి ఒక కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు. సో గోల్డ్మ్యాన్ సాక్స్ అనేటువంటి ఒక కంపెనీ అండి. గోల్డ్మ్యాన్ సాక్స్ అనేటువంటి యుఎస్ఏకు చెందినటువంటి ఒక కన్సల్టెన్సీ కంపెనీ. సో ఆ కంపెనీకి చెందినటువంటి ప్రతినిధి అయినటువంటి జిమ్ ఓనీల్ గారు బ్రిక్ అనేటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా 2001లో సజెస్ట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత అప్పుడు ఈ దేశాలన్నీ కూడా కలిసి ఒక కూటమిగా బ్రిక్, సో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అనేటువంటి కూటమి ఏర్పాటు అవడం జరిగింది. దాని తర్వాత క్రమేపీ అక్కడి నుంచి కూడా బ్రిక్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. డెవలప్మెంటల్ వర్క్స్ అని కూడా మీరు చూస్తూ ఉన్నారు. దాని తర్వాత 2010లో బ్రిక్ అనేటువంటి ఒక పదానికి
ఈ కూటమికి సౌత్ ఆఫ్రికా అనేటువంటి దేశము యాడ్ అవ్వడం జరిగింది. ఎప్పుడండి? 2010లో యాడ్ అయింది. సో సౌత్ ఆఫ్రికా. సో ఏం జరిగింది? ఇక బ్రిక్ అనేటువంటి పదము కాస్త బ్రిక్స్ అనేటువంటి పదముగా మారింది. ఎప్పటి నుంచి? 2010 నుంచి. సో అక్కడి నుంచి కూడా బ్రిక్స్ అనేటువంటి పదము ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది. సో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా అండి. క్లియర్ ఇక్కడ వరకు. ఇంకొక అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి అంటే, ఈ బ్రిక్స్ అనేటువంటి ఈ పదము సీక్వెన్స్ ఉందో దీని ప్రకారమే ఈ దేశాలలో సమావేశాలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలి అంటే, ఇప్పుడు ఈ సంవత్సరం 2024, సో 2024 సంవత్సరానికి గాను అక్టోబర్ నెలలో 22వ తేదీ నుంచి 24వ తేదీ మధ్య బ్రిక్స్ యొక్క సమావేశము రష్యా దేశంలో జరుగుతూ ఉంది. సో రష్యా దేశంలో కజాన్ అనేటువంటి ఒక ప్లేస్ ఉంటుందండి. రష్యా దేశంలో కజాన్ అనేటువంటి ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్లో 2024కి గాను బ్రిక్స్ సమిట్, ఇది 16వ సమిట్ అండి. సో ఇది 16వ సమిట్ జరుగుతూ ఉన్నది. సో ఈ సంవత్సరం రష్యాలో, నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఇండియాలో జరిగింది. ఆ తర్వాత చైనా, ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా, ఆ తర్వాత బ్రెజిల్. సో ఈ విధంగా సమావేశాలు అనేటువంటివి ఈ అక్షరం ప్రకారం, ఈ వర్డ్ ఏదైతే ఉందో దీని ప్రకారం ఈ సమావేశాలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. ఇక దాని తర్వాత మనం మాట్లాడుకోవాల్సి వస్తే, బ్రిక్స్ యొక్క పాత్ర ప్రపంచ దేశాలలో మనం చూసుకున్నట్లయితే, బ్రిక్స్ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 100% ప్రపంచ జనాభా అనుకున్నప్పుడు కేవలం ఈ 5 దేశాలలో ఉన్నటువంటి జనాభా 41%గా ఉంటా ఉంది అండి. సో చాలా ఇంపార్టెంట్ పాపులేషన్ పరంగా. జీడిపి పరంగా చూసుకున్నట్లయితే 24% ఉంటా ఉంది. సో వరల్డ్ ట్రేడ్, సో ప్రపంచ వాణిజ్యం కనుక మనం చూసుకున్నట్లయితే ఈ బ్రిక్స్ దేశాలలో 16% ఉంటా ఉంది. సో 100% ప్రపంచ దేశాలు 193 దేశాలు కలిపి 100% అనుకుంటే 16% మేర వాణిజ్యం అనేటువంటిది ఈ 5 దేశాల నుంచే జరుగుతూ ఉంది. సో ఈ ఇన్ఫర్మేషన్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, కారణం ఏంటి అంటే, ఇక్కడ బ్రిక్స్ యొక్క పాత్ర ఈ విధంగా ఉంటా ఉంది అండి. సో బ్రిక్స్ హ్యాస్ మోస్ట్ ఇంపార్టెన్స్ అమాంగ్ ఆల్ ద కంట్రీస్. ఓకే, సో అన్ని గ్రూప్స్లో కంటే బ్రిక్స్లో ఎక్కువ, మనకి బ్రిక్స్ కూటమిలో ఎక్కువ ప్రాతినిధ్యం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది ఇక్కడ. ఇక దాని తర్వాత ఫర్దర్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే, ఈ బ్రిక్స్ అనేటువంటి కూటమి ఏదైతే ఉందో ఇది సౌత్లో ఉన్నటువంటి కంట్రీస్ చూసాం కదా. ఇప్పుడు వరల్డ్ మ్యాప్ మనం చూసుకున్నట్లయితే, వరల్డ్ మ్యాప్లో ఇది ఈక్వేటర్ అనుకుంటే, ఇది 0 degrees లైన్ ఈక్వేటర్, దీన్నే భూమధ్య రేఖగా మనం పిలుస్తామండి. ఓకే, సో భూమధ్య రేఖ పైన ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం ఏమని పిలుస్తున్నాము? నార్థరన్ హెమిస్ఫియర్ అంటాం. నార్థరన్ హెమిస్ఫియర్. భూమధ్య రేఖకు, ఈక్వేటర్కు కిందన ఉన్నటువంటి ప్రాంతాన్ని సదరన్ హెమిస్ఫియర్ అని పిలుస్తూ ఉంటాం. సదరన్ హెమిస్ఫియర్గా మనం పిలుస్తూ ఉంటాం. ఓకే, సో అయితే ఈ బ్రిక్స్లో ఉన్నటువంటి దేశాలను ఒకసారి మనం ప్రొజెక్ట్ చేస్తే వరల్డ్ మ్యాప్లో చూస్తే, బ్రిక్స్ అనేటువంటి దేశంలో బ్రెజిల్ ఏమో సౌత్ అమెరికా దగ్గర ఇంచుమించు ఈ ప్రాంతంలో ఉంటా ఉంది. బ్రెజిల్ అనేటువంటిది ఇంచుమించుగా ఈ ప్రాంతంలో, అంటే సదరన్ హెమిస్ఫియర్లో ఉంటుంది. రష్యా అనేటువంటి ప్రాంతం చూసుకున్నట్లయితే సౌత్కి లీన్గా కొంచెం దగ్గరలో, అంటే ఇండియా ఈ ప్లేస్లో ఉంటుంది, ప్రొజెక్షన్లో ఈ ప్లేస్లో ఉంటుంది. సో ఈ ప్రాంతంలో రష్యా ఉంటుంది, ఈ ప్లేస్లో ఇండియా ఉంటుంది. ఓకే, సో ఈ ప్లేస్లో చైనా అనేటువంటి, ఇక్కడ టాప్లో చైనా ఉంటుంది. ఇంకా డౌన్లోకి వస్తే ఈ ప్లేస్లో మనకి సౌత్ ఆఫ్రికా అనేటువంటి దేశం ఉంటుంది. అంటే ఇంచుమించుగా ఈ దేశాలన్నీ కూడా సౌత్ సైడ్గా, ఇంచుమించు నియర్ టు సదరన్ హెమిస్ఫియర్కి దగ్గరగా ఉన్నటువంటి దేశాలండి. ఇవన్నీ కూడా దగ్గరగా ఇంచుమించుగా సదరన్ హెమిస్ఫియర్కి దగ్గరగా ఉన్నటువంటి దేశాలు. సో అట్లా ఈ దేశాలన్నిటి కలిపి ఈ సౌత్ పార్ట్లో ఉన్నాయి కాబట్టి వీటిని సౌత్ ఫ్రేమ్వర్క్ ఫర్ కోఆపరేషన్లో భాగంగా ఏర్పాటు అవ్వడం జరిగింది. సో ఫైనల్గా ఇక్కడ చెప్పే అంశం ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే యాక్యురేట్గా చూస్తే ఇండియా అయినా రష్యా అయినా అదేవిధంగా చైనా అయినా కూడా నార్థన్ హెమిస్ఫియర్లో ఉన్నప్పటికీ కూడా దే ఆర్ వెరీ నియర్ టు ఈక్వేటర్ కదా, ఈక్వేటర్కి కొంచెం దగ్గరలో ఉన్నటువంటి దేశాలు. సో అట్లా ఇవి సౌత్ పాయింట్ ఆఫ్ వ్యూలో సౌత్ ఫ్రేమ్వర్క్లో భాగంగా ఏర్పాటైనటువంటి దేశాలు.
ఇక దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఈ బ్రిక్స్ అనేటువంటి కూటమి ఏదైతే ఉందో ఈ బ్రిక్స్ అనేటువంటిది డెవలప్డ్ కంట్రీస్కి అంటే అభివృద్ధి చెందినటువంటి దేశాలకి ఆ డెవలపింగ్ కంట్రీస్కి సో అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాల మధ్య వారధిగా కనిపిస్తూ ఉంది అండి. సో బ్రిక్స్ అనేటువంటి కూటమి అభివృద్ధి చెందినటువంటి దేశాలకి అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాల మధ్య వారధిగా ఈ బ్రిక్స్ అనేటువంటి కూటమి పనిచేస్తూ ఉంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఈ బ్రిక్స్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రిన్సిపల్స్ అండి, ప్రధానమైనటువంటి సూత్రాలు అని చెప్పుకోవచ్చు. బ్రిక్స్ కూటమిలో బ్రిక్స్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సూత్రాలు చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా ఫుల్ రెస్పెక్ట్ ఫర్ ద సావర్నిటీ ఆఫ్ ద మెంబర్ స్టేట్స్ అండి. ఈ ఏ దేశాలు అయితే బ్రిక్స్ కూటమిలో ఏర్పాటై ఉన్నాయో ఆ దేశాలలో ఉన్నటువంటి ప్రతి దేశాన్ని కూడా పరస్పరంగా ఒకరు గౌరవించుకోవడం మొట్టమొదటి ప్రిన్సిపల్ అండి. సో అంటే బ్రిక్స్ కూటమే కానీ ఏ కూటమైనా కానీ అదే విధంగా ఉంటుంది. ఆయా దేశాలని ఒకరికొకరు వీళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకోవడం, ప్రొటెక్ట్ చేసుకోవడం, కాపాడుకోవడం సిద్ధాంతం, మొదటి సిద్ధాంతం. రెండవది కమిట్మెంట్ టు ఇంటర్నేషనల్ లా అండ్ రికగ్నైజేషన్ ఆఫ్ సెంట్రల్ రోల్ ఆఫ్ యుఎన్ ఆన్ పీస్, సెక్యూరిటీ అండ్ డెవలప్మెంట్. సో ఇక్కడ ఐక్యరాజ్య సమితి అనేటువంటిది ఏదైతే ఉందో ఐక్యరాజ్య సమితి అనేటువంటిది ఎందుకు ఏర్పడింది? ప్రపంచ దేశాలలో పీస్, శాంతిని నెలకొల్పడానికి, ప్రపంచ దేశాలు అన్నిటికీ కూడా భద్రతను అందించడానికి, సెక్యూరిటీని అందించడానికి, ప్రపంచ దేశాలలో ఎకనామిక్ డెవలప్మెంట్ అనేటువంటిది ఆర్థికపరమైనటువంటి అంశాలకు సంబంధించి ఎకనామిక్ డెవలప్మెంట్ అయ్యే విధంగా ఆ దేశాలకు ఊతం ఇచ్చేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అనేటువంటిది ఏర్పాటు అవడం జరిగింది. అదే కోవలో యుఎన్ఓ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ సిద్ధాంతాలను పాటిస్తూ బ్రిక్స్ అనేటువంటిది ఏర్పాటైంది. అదేవిధంగా యుఎన్ఓ ఏ విధంగా ప్రపంచ దేశాలలో ఈ యొక్క పీస్, సెక్యూరిటీ, డెవలప్మెంట్ని కాపాడుతూ వస్తుందో అదే విధంగా బ్రిక్స్ అనేటువంటి కూటమి కూడా ఆ దేశాలలో పీస్, సెక్యూరిటీ అండ్ డెవలప్మెంట్ అనేటువంటిది కాపాడాలి అనేటువంటి ఉద్దేశం ఒక ప్రిన్సిపల్గా వీరు పెట్టుకోవడం జరిగింది. దాని తర్వాత ఇంకొక అంశం మనం చూసుకున్నట్లయితే బైలేటరల్ రిలేషన్స్ అమాంగ్ దీస్ కంట్రీస్ హ్యావ్ బీన్ కండక్టెడ్ ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ నాన్ ఇంటర్ఫిరెన్స్, ఈక్వాలిటీ అండ్ మ్యూచువల్ బెనిఫిట్ అండి. సో ఇంకొక ప్రిన్సిపల్ ఏంటి అంటే బ్రిక్స్ కూటమిలో పెట్టుకున్నటువంటి ప్రిన్సిపల్ ఏంటి అంటే ఇప్పుడు ఈ దేశాలు ఉన్నాయండి, బ్రిక్స్ అనేటువంటి ఈ 5 దేశాలు ఉన్నాయి. సో ఈ 5 దేశాలలో ఏ దేశము కూడా ఇంకొక దేశంలో ఇన్వాల్వ్ అవ్వద్దు. అంటే రష్యా ఇండియా యొక్క ఇంటర్నల్ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అవ్వద్దు, ఇండియా చైనా యొక్క ఇంటర్నల్ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అవ్వద్దు, చైనా ఇండియా యొక్క ఇంటర్నల్ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అవ్వద్దు అని ఒక ప్రిన్సిపల్గా పెట్టుకున్నారు. దాని తర్వాత ఇంకొక అంశం ఏం పెట్టుకున్నారంటే ఈ 5 దేశాలు కూడా 5 సమాన దేశాలు అండి. అంటే ఒక దేశము ఎక్కువ, ఒక దేశము తక్కువ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా జీడిపి పరంగా మనం చూసుకున్నాము అనుకోండి, సౌత్ ఆఫ్రికా జీడిపి ఇండియా జీడిపి మనం కంపేర్ చేస్తే, ఇండియా జీడిపి చాలా ఎక్కువ ఉంటుంది. ఇండియా యొక్క జీడిపి చాలా ఎక్కువ ఉంటుంది, దాదాపు మనం చెప్పుకోవాల్సి వస్తే 3.2 ట్రిలియన్. ఇండియా యొక్క జీడిపి 3.2 ట్రిలియన్ కంటే ఎక్కువగా ఉంటుంది. ప్రపంచంలోనే జీడిపి పరంగా చూసుకుంటే ఫిఫ్త్ ప్లేస్లో ఇండియా అయితే ఉండటం జరిగింది. సౌత్ ఆఫ్రికా కంపేర్ చేస్తే సౌత్ ఆఫ్రికా ఎక్కడో ఉంటుంది, ఎక్కడో 100 స్థానంలోనో జీడిపి పరంగా సౌత్ ఆఫ్రికా ఉంటుంది. అంటే ఎకనామిక్ పరంగా చూసుకున్నట్లయితే ఇండియాకి సౌత్ ఆఫ్రికా మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది ఆర్థిక పరంగా. అప్పటికీ కూడా 2 దేశాలు కూడా అంతర్జాతీయ ప్లాట్ఫామ్లో సమానంగా ఈక్వల్ రిప్రజెంటేషన్ అనేటువంటిది ఇవ్వాలి, సమాన హక్కులు అనేటువంటివి పొందాలి అనేటువంటి ఉద్దేశం ఒక ప్రిన్సిపల్గా పెట్టుకున్నారు అండి. ఇక దాని తర్వాత ఇంకొక అంశం మనం మాట్లాడుకోవాల్సి వస్తే మ్యూచువల్ బెనిఫిట్, ఒకరికొకరు సహాయ కార్యక్రమాలను అవసరం ఉన్నటువంటి సమయంలో
ఇచ్చిపుచ్చుకోవాలి అని ఒక ప్రిన్సిపల్ అన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఆఫ్రికా దేశంలో ప్రతిసారి కూడా అంటువ్యాధులు అనేటువంటివి వస్తూ ఉంటాయి. సౌత్ ఆఫ్రికా దేశంలో ప్రతి సంవత్సరము కూడా వర్షాకాలంలో కొత్త కొత్త అంటువ్యాధులు అనేటువంటివి వస్తూ ఉంటాయండి. సో అట్లాంటి దేశంలో మన భారతదేశం ఏం చేసింది అంటే ఆ దేశంలో అంటువ్యాధులు అనేటువంటి ప్రబలకుండా వచ్చినా కానీ నిర్మూలించే విధంగా ఉచితంగా ప్రభుత్వ ఆసుపత్రులను నిర్మించడం జరిగింది భారతదేశం. అదేవిధంగా ఆ దేశంలో రీసెర్చ్ ల్యాబ్స్ కానీ డయాగ్నోస్టిక్ సెంటర్స్ కానీ ఆ దేశంలో ఉచితంగా భారతదేశం ఏర్పాటు చేయటం జరిగింది. కారణం ఏంటి అంటే బ్రిక్స్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ అండి, మ్యూచువల్ బెనిఫిట్ అండ్ మ్యూచువల్ సపోర్ట్ ఫర్ వెన్ ఎవర్ దేర్ ఈస్ ఎ నీడ్ దీస్ కంట్రీస్ హ్యాస్ టు సపోర్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ అని చెప్పేసి వీళ్ళ ప్రిన్సిపల్స్లో పెట్టుకున్నటువంటి ఉద్దేశంతో ఆ డెవలప్మెంటల్ వర్క్స్ అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే డి ప్రిన్సిపల్గా ఓపెన్నెస్, షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కన్సెన్సస్ ఇన్ డెసిషన్ మేకింగ్ అండి. సో బ్రిక్స్ కూటమిలు ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే బ్రిక్స్ సమావేశాలు అనేటువంటివి జరుగుతూనే వస్తూ ఉన్నాయి. సో సమావేశాలు జరిగినప్పుడు ఒకరికొకరు ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకోవాలి, సీక్రెసీ లేకుండా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని ఓపెన్నెస్తో షేర్ చేసుకోవాలి. ఇది ఒక ప్రిన్సిపల్గా పెట్టుకున్నారు అండి. దాని తర్వాత ఇంకొక ప్రిన్సిపల్ వచ్చేసి రికగ్నైజింగ్ ద మల్టీపోలార్ నేచర్ ఆఫ్ గ్లోబల్ ఎకనామిక్ అండ్ ఫినాన్షియల్ సిస్టమ్ అండి. సో ఇంకొక సూత్రంగా బ్రిక్స్లో ఉన్నటువంటి సూత్రం ఏంటి అంటే ప్రపంచ దేశాలలో ఏవైతే అగ్రగామిగా ఉన్నటువంటి దేశాలు ఉన్నాయో వాటిని రికగ్నైజ్ చేసి ఆ దేశాలకు అనుగుణంగా ఈ దేశాల్లో కార్యక్రమాలు అనేటువంటివి నిర్వహించాలి అని చెప్పేసి వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్గా బ్రిక్స్లో పెట్టుకోవటం జరిగింది. దాని తర్వాత చూసుకున్నట్లయితే ఈ బ్రిక్స్లో సహకారానికి ప్రధానమైనటువంటి రంగాలు అండి. ఓకేనా? సో ఈ బ్రిక్స్ కూటమి ఏదైతే మనం మాట్లాడుకొని ఉన్నామో ఈ బ్రిక్స్ కూటమిలో ఉన్నటువంటి దేశాల మధ్య సహకారానికి కొన్ని ఆర్గనైజేషన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ఆర్థికపరమైనటువంటి సహకారం కోసం, ఎకనామిక్ కోఆపరేషన్ కోసం బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కూటమిలో ఉన్నటువంటి దేశాలు. సో బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్. దాని తర్వాత రెండవది కంటింజెంట్ రిజర్వ్ అగ్రిమెంట్ అనేటువంటిది ఏర్పాటు చేశారండి. కంటింజెంట్ రిజర్వ్ అగ్రిమెంట్ అనేటువంటిది ఏర్పాటు చేశారు. దాని తర్వాత ఇంకొక అంశం బ్రిక్స్ బ్యాంక్ అంటారు. దానినే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో బ్రిక్స్ దేశాల మధ్య సమన్వయం కోసం, ఆర్థికపరమైనటువంటి సహకారం కోసం ఏం చేశారు? బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. కంటింజెంట్ రిజర్వ్ అగ్రిమెంట్ని ఏర్పాటు చేశారు. దాని తర్వాత ఈ దేశాల మధ్య ఒకరికొకరు ఆర్థికపరమైనటువంటి సహాయ కార్యక్రమాల కోసం న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేటువంటి దాన్ని కూడా ఏర్పాటు చేశారు మిత్రమా. సో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే మనం మాట్లాడుతూ ఉన్నామో ఈ బ్యాంక్ అనేటువంటిది భారతదేశంలో దాదాపు 60 ప్రాజెక్టులకు ఆర్థిక సహాయకారం అందిస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంకే భారతదేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఏదైతే ఉందో ఆ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దగ్గర మీరత్ ఎక్స్ప్రెస్ హైవే ఉంటుందండి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మీరత్ ఎక్స్ప్రెస్ హైవే ఉంటుంది. సో ఈ ఎక్స్ప్రెస్ హైవేని నిర్మించడానికి కావలసినటువంటి పూర్తి ఆర్థిక వనరులను ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ వారే అందించారు. అదేవిధంగా ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాల్లో కూడా రోడ్ డెవలప్మెంటల్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి, ఫ్లైఓవర్స్ నిర్మిస్తూ ఉన్నారు, ఎక్స్ప్రెస్ వేలను ఈ యొక్క ఈశాన్య రాష్ట్రాలలో నిర్మిస్తూ ఉన్నారు. సో ఆ రాష్ట్రాలకి కూడా ఫండింగ్ అనేటువంటిది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు అందిస్తూ ఉన్నారు. సో దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే పీపుల్ టు పీపుల్ ఎక్స్చేంజ్లో భాగంగా సో ప్రజల మధ్య దేశ ప్రజల మధ్య ఈ యొక్క సమన్వయం కోసం కొన్ని ఫోరమ్స్ను కూడా ఏర్పాటు చేశారు. అవి మనం చూసుకున్నట్లయితే యంగ్ డిప్లొమాట్స్ ఫోరం అని, దాని తర్వాత పార్లమెంటరీ ఫోరం అని,
ట్రేడ్ యూనియన్ ఫోరం అని, సివిల్ బ్రిక్స్ అనేటువంటి ఒక ఫోరంని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఈ ఫోరమ్స్కి సంబంధించి బ్రిక్స్ సమావేశాలు జరిగినప్పుడు మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఈ మీటింగ్స్కి భారతదేశం నుంచి అన్ని దేశాల నుంచి కూడా ప్రతినిధులు వెళ్తూ ఉంటారు. ప్రతినిధులు వెళ్ళి అక్కడ ఈ డిస్కషన్స్లో వీరు పాల్గొంటూ ఉంటారండి. లైక్ యంగ్ డిప్లొమేట్స్ ఫోరం అని, పార్లమెంటరియన్ ఫోరం అని, ట్రేడ్ యూనియన్ ఫోరం అని, సివిల్ బ్రిక్స్ ఫోరం అని ఇవి ఏర్పాటు చేసుకున్నారు. వీటిలో కాన్ఫరెన్సెస్ జరుగుతాయి, డిబేట్స్ అండ్ డిస్కషన్స్ అన్నీ కూడా జరుగుతాయి. దాని తర్వాత చూసుకున్నట్లయితే ఈ కొన్ని కేబుల్ వేస్తూ ఉన్నారు. మీరు చూడవచ్చు ఇక్కడ కేబుల్ అనేటువంటిది వేస్తూ ఉన్నారు, అండర్ వాటర్ కేబుల్. సో బ్రిక్స్ దేశాల మధ్య ఇంటర్నెట్ ఫెసిలిటీస్ అనేటువంటివి డెవలప్ చేయడానికి, ఇంటర్నెట్ అనేటువంటిది ఇవ్వడానికి సముద్రం లోపల డీప్ వాటర్ కేబుల్స్ వేస్తూ ఉన్నారు అండి. ఏమంటామండి? డీప్ వాటర్ కేబుల్స్. సముద్రము లోపల డీప్ వాటర్ కేబుల్స్ అనేటువంటివి సముద్రం లోపల వేస్తూ ఉన్నారు. సో ఈ కేబుల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే దే ఆర్ యూజ్డ్ ఫర్ ప్రొవిజన్ ఆఫ్ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ అండి. అర్థమైందా? కొన్ని సందర్భాల్లో శాటిలైట్స్ కొలాప్స్ అవుతుంటాయి. ఇప్పుడు ఆకాశంలో ఉన్నటువంటి శాటిలైట్స్ ద్వారానే కదా మనకి ఇంటర్నెట్ వస్తూ ఉంది. టెలికమ్యూనికేషన్స్ అనేటువంటివి శాటిలైట్స్ ద్వారానే రన్ అవుతూ ఉన్నాయి. బట్ కొన్ని సందర్భాలలో సూర్యుడి నుంచి సన్ ఫ్లేర్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయండి. ఈ సూర్యుడి నుంచి సన్ ఫ్లేర్స్ అనేటువంటివి వచ్చినప్పుడు శాటిలైట్ వ్యవస్థ కూడా స్తంభించిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే శాటిలైట్ వ్యవస్థ స్తంభించిపోయిందో టెలికమ్యూనికేషన్ రంగం అంతా కూడా కుప్పకూలిపోతుంది. అట్లాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు తక్షణ చర్యలుగా, ఎమర్జెన్సీ చర్యల్లో భాగంగా ఈ సముద్రం లోపల వేసినటువంటి కేబుల్స్ ద్వారా ఇంటర్నెట్ అనేటువంటిది ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి అందిస్తూ ఉంటారు అండి. ఓకేనా? సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో ఈ కేబుల్స్ బ్రిక్స్ దేశాల మధ్య వేస్తూ ఉన్నారు. ఇక దాని తర్వాత బ్రిక్స్కి సంబంధించినటువంటి సమిట్స్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మొట్టమొదటి సమిట్ వచ్చేసి 15 జూన్ 2009లో రష్యా దేశంలో జరగటం జరిగింది. రష్యా దేశంలో మొట్టమొదటి సమిట్ జరిగింది. దాని తర్వాత సెకండ్ సమిట్ వచ్చేసి 2010లో బ్రెజిల్ దేశంలో జరగగా 2011లో మూడవ సమిట్ వచ్చి చైనాలో జరిగింది. ఫోర్త్ సమిట్ వచ్చి 2012లో ఇండియాలో జరిగింది. సో భారతదేశంలో కూడా బ్రిక్స్ యొక్క సమిట్ అనేటువంటిది 2012వ సంవత్సరంలో 4వ బ్రిక్స్ సమిట్ జరిగింది. సో ఆ టైంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సందర్భాన ఆయన హోస్ట్ లీడర్గా వ్యవహరించారు. ఇక దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇటీవల సమిట్స్ చూస్తే 15th సమిట్ వచ్చేసి ఆగస్టు 2023లో సౌత్ ఆఫ్రికాలో జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ సమిట్ అంటే ఇప్పుడు సమిట్ 16వ సమిట్ అక్టోబర్ నెలలో 22nd 24th మధ్య రష్యా దేశంలో కజాన్ అనేటువంటి ఒక ప్లేస్లో జరుగుతూ ఉంది. సో ఈ రష్యాలో జరుగుతున్నటువంటి బ్రిక్స్ సమిట్కి హోస్ట్ లీడర్గా ఆ దేశానికి చెందినటువంటి ప్రెసిడెంట్ అయినటువంటి వ్లాడిమిర్ పుతిన్ ఆయన వ్యవహరిస్తూ ఉన్నారు. సో హీ ఈజ్ ద హోస్ట్ లీడర్. వ్లాడిమిర్ పుతిన్ ఈజ్ ద హోస్ట్ లీడర్ ఫర్ 16th బ్రిక్స్ సమిట్ which is happening now in Russia. ఓకే, దాని తర్వాత చూసుకున్నట్లయితే నెక్స్ట్ సమిట్ వచ్చేసి 17వ సమిట్ వచ్చేసి 2025లో జరగబోతూ ఉంది. బ్రెజిల్ దేశంలో జరగబోతూ ఉంది. బట్ డేట్స్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు, yet to be announced అన్నట్టు. దాని తర్వాత ఫర్దర్గా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం 16th బ్రిక్స్ సమిట్ అనేటువంటిది మనం మాట్లాడబోతూ ఉన్నాం. ఓకే, సో ఈ బ్రిక్స్ సమిట్ అనేటువంటిది ఈ సంవత్సర కాలంలో ఈ రోజున జరుగుతూ ఉంది కాబట్టి వెరీ ఇంపార్టెంట్. వీటిపైన క్వశ్చన్స్ రావడానికి కూడా 100% ఛాన్స్ ఉన్నటువంటి ఏరియాస్ అండి బ్రిక్స్ సమిట్. సో దీనికి మన ఇండియా నుంచి రిప్రజెంటేషన్గా నరేంద్ర మోడీ గారు అటెండ్ అవ్వడం జరిగింది. సో ప్రధానంగా ఈ 16వ బ్రిక్స్ సమిట్లో చర్చకు వచ్చేటువంటి అంశాలు మనం చూసుకున్నట్లయితే టెర్రరిజం గురించి ప్రధానంగా డిస్కషన్ అనేటువంటిది చేయబోతూ ఉన్నారు.
సో తీవ్రవాదం అనేటువంటిది ప్రపంచ దేశాలని వేధిస్తున్నటువంటి అంశము. సో దానిపైన చర్చలు అనేటువంటివి చేయబోతూ ఉన్నారు. దాని తర్వాత ఇక్కడ ఇంటర్నేషనల్ కనెక్టివిటీలో భాగంగా నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అని ఉంటుంది. ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అని ఉంటుంది. దానిపైన అంశాలపైన చర్చలు చేయబోతూ ఉన్నారు. దాని తర్వాత చైనా వాళ్ళు ప్రారంభించినటువంటి వన్ బెల్ట్ వన్ రోడ్కి సంబంధించి చర్చలను చేయబోతూ ఉన్నారు. దాని తర్వాత ప్రపంచ దేశాలలో 2021లో కరోనా అనేటువంటి వ్యాధి రావడం జరిగింది. కరోనా అనేటువంటి ఒక వైరస్ రావడం జరిగింది. దాని ద్వారా చాలా దేశాలన్నీ కూడా ప్రభావితం అవడం జరిగింది, ఆర్థిక పరంగా నష్టపోవడం జరిగింది. సో ఆ కరోనా వచ్చిన తర్వాత పోస్ట్ కోవిడ్ చర్యలను ఏ విధంగా తీసుకోవాలి, ఇప్పటివరకు ఏమి తీసుకున్నారు అనేటువంటి అంశాలపైన కూడా డిస్కషన్స్ జరగబోతూ ఉన్నాయి. సో అదొక ఇంపార్టెంట్ అంశంగా కోవిడ్లో 16th సమ్మిట్లో డిస్కషన్ చేస్తూ ఉన్నారు. దాని తర్వాత ప్రపంచ దేశాలు ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్య, ఆ సమస్య క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి సమస్య అండి. క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పు. సో దీనిపైన కూడా డిస్కషన్స్ అండ్ డిబేట్స్ అనేటువంటివి జరగబోతా ఉన్నాయి. సో ఈ క్లైమేట్ చేంజ్ సంబంధించి ఇండియన్ గవర్నమెంట్ వచ్చేసి ఒక ప్రపోజల్ పెట్టారు. ఆ ప్రపోజల్ ఏంటి అంటే లైఫ్ అనేటువంటి క్యాంపెయిన్ అండి. ఇండియన్ గవర్నమెంట్ పెట్టినటువంటి ప్రపోజల్ ఏంటి అంటే లైఫ్ అనేటువంటి క్యాంపెయిన్ సంబంధించి ప్రపోజల్ని ఇండియన్ గవర్నమెంట్ ప్రపోజ్ చేయడం జరిగింది. అంటే నరేంద్ర మోడీ గారు ప్రపోజ్ చేశారు. సో దీన్ని అన్ని దేశాలు కూడా యాక్సెప్ట్ చేస్తాయి. ఎందుకు అంటే ఈ లైఫ్ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా పొల్యూషన్ని తగ్గించడానికి, భూమిని, మదర్ అర్త్ని పొల్యూషన్ ఫ్రీ ప్లానెట్గా మన యొక్క భూమి మొత్తాన్ని కూడా డిక్లేర్ చేయడానికి కావాల్సినటువంటి చర్యలు ఈ యొక్క లైఫ్ క్యాంపెయిన్లో ఉన్నాయి. కాబట్టి అన్ని దేశాలు కూడా ఒప్పుకోవడానికి ముందుకు వస్తూ ఉన్నారు. సో దానితో పాటు మనం చూసుకున్నట్లయితే ఇదే బ్రిక్స్ సమ్మిట్లో అంటార్క్టికా సంబంధించి, సో అంటార్క్టికా ప్రాంతం ఏదైతే ఉందో, సో ఈ అంటార్క్టికా ప్రాంతంలో రీసెర్చ్ అనేటువంటిది ఇంకా డెవలప్ చేయడానికి దానికి సంబంధించినటువంటి చర్యలకు సంబంధించి ఈ యొక్క 16th బ్రిక్స్ సమ్మిట్లో డిస్కషన్స్ చేయబోతూ ఉన్నారు. ఇక దాని తర్వాత ఫర్దర్గా మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి అంటే ఇండియా, రష్యా రెండు దేశాలు కలిసి ఈ 16th బ్రిక్స్లోనే ఇండియా, రష్యా కలిసి ఆయిల్కి సంబంధించి అంశాలపైన, ఆయిల్ ప్రైజెస్కి సంబంధించి అంశాలపైన డిస్కషన్స్ చేయబోతూ ఉన్నారు. దానికి సంబంధించి ఇంకొకటి డిఫెన్స్కి సంబంధించి, సో రక్షణ రంగానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా రెండు దేశాలు ఫర్దర్గా ఈ సమ్మిట్లోనే డిస్కషన్స్ అనేటువంటివి చేయబోతూ ఉన్నారు. సో ఫైనల్ అవుట్పుట్ అఫీషియల్గా మనకి ఈ 16th సమ్మిట్కి సంబంధించినటువంటి అంశాలు ఫైనల్ అవుట్పుట్ అనేటువంటిది ఒక 2 daysలో రాబోతూ ఉంది. లైక్ అఫీషియల్ డాక్యుమెంట్ అయితే బయటకు రాబోతూ ఉంది. సో ఆ డాక్యుమెంట్ మీరు చూడాలి అంటే వెబ్సైట్లో www.mea.gov.in వెబ్సైట్లో ఈ అఫీషియల్ డాక్యుమెంట్ అనేటువంటిది ఏదైతే నేను డిస్కస్ చేశారో ఆ డాక్యుమెంట్ అనేటువంటిది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి వెబ్సైట్లో అందుబాటులో డాక్యుమెంట్ అయితే ఉండబోతూ ఉంది. సో ఆ డాక్యుమెంట్ ఫర్దర్గా నేను కరెంట్ అఫైర్స్ క్లాస్లో కూడా డిస్కషన్ చేయడం జరుగుతూ ఉంది. ఓకే, సో ఇవి బ్రిక్స్ సంబంధించినటువంటి ప్రధానంగా మనం డిస్కస్ చేసేటువంటి అంశాలు. దాని తర్వాత ఈ బ్రిక్స్ సమ్మిట్ ఏదైతే మనం బ్రిక్స్లో ఈ దేశాలు ఏదైతే మాట్లాడుకున్నామో అవి కాకుండా బ్రిక్స్లో జాయిన్ అవ్వడానికి ఈ దేశాలన్నీ కూడా ఆసక్తి చూపిస్తూ ఉన్నాయి. అవి చూసుకుంటే ఒకటి అల్జీరియా అనేటువంటి ఒక దేశం, బహ్రెయిన్ అనేటువంటి దేశం, బంగ్లాదేశ్ అనేటువంటి ఒక దేశం, బెలారస్ అనేటువంటి దేశం, బొలీవియా, క్యూబా, కజకిస్తాన్, కువైట్, పాకిస్తాన్, పాలస్తీనా, సెనగల్, థాయిలాండ్, వెనుజులా, వియత్నాం, నైజీరియా. సో ఈ దేశాలు కూడా బ్రిక్స్ కూటమిలో సభ్యత్వం కోసం అప్లికేషన్ అయితే పెట్టుకోవడం జరిగింది. సో వీళ్ళకి మెంబర్షిప్ ఇవ్వాలా వద్దా అనేటువంటి అంశం కూడా ఇప్పుడు ఈరోజు జరుగుతున్నటువంటి బ్రిక్స్ సమ్మిట్లో డిస్కషన్ చేయబోతా ఉన్నారు. సో ఇది బ్రిక్స్కి సంబంధించినటువంటి అంశాలు. మరికొన్ని అంశాలను మనం నెక్స్ట్ ఫర్దర్ అప్డేట్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.